జై గురుదత్త నర్మదేహర్. ఈరోజు ఉత్థాన ఏకాదశి, దీన్నే దేవ ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. పొద్దున్నే స్వామివారి దివ్యమంగళ దర్శనం తర్వాత ఇప్పుడు నర్మదా పరిక్రమ వాహనం ద్వారా చేయడానికి సంకల్పం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సంకల్ప పూజ చేద్దాం. నర్మదేహర్. చూడండి, వీరందరూ కూడా పరిక్రమ కోసమనే ఇక్కడ కూర్చొని ఈ గోముఖ్ ఘాట్ అంటారు దీన్ని. ఇది గోముఖ్ ఘాట్ మామలేశ్వర్ పక్కన. వీళ్ళంతా కూడా పరిక్రమ కోసం సంకల్పం చేసుకుంటున్న వాళ్ళే. వీళ్ళ సంకల్పం అయిపోయింది, వీళ్ళు బయలుదేరుతున్నారు. నర్మదేహర్ సంకల్ప పూజ ఆరంభం అవుతోంది. ఇవి చూడండి, ఇవి రోజు మనతో పాటుగా ఇలాగే పెట్టుకొని అమ్మవారికి ఆరతి ఇవ్వాలి. నర్మదా మాత సామాన్లు. ఇప్పుడు సంకల్ప పూజ చేసుకుందాం. ఇక్కడ గోముఖ్ ఘాట్లో సంకల్పం చేయించడానికి మీకు అనేక మంది పూజారులు దొరుకుతారు. 100 రూపాయలు ఇస్తే ఎవరైనా సంకల్పం చేయిస్తారు. ఈ పూజా సామాన్లు అన్నీ కలిపి ఒక 200, మొత్తం 300 రూపాయల లోపలే మీకు సంకల్ప పూజ అయిపోతుంది. ఎక్కువేం ఖర్చు పెట్టక్కర్లేదు. ఈ చిన్న బాటిల్లో మనం అమ్మవారి జలం నింపుకుంటాం. ఇది మన కుడివైపు పెట్టుకొని ప్రతిరోజు దీనికి కూడా మనం అభిషేకం, పూజ అన్నీ చేస్తాం. పరిక్రమ ఆరంభించే ముందు గోమాత సేవ, అలాగే పరిక్రమ వాసులకి అరటిపండ్లు మనం సమర్పిస్తున్నాం. మన వాహనానికి ఈ స్టిక్కర్ వేసాం, మా నర్మదా పరిక్రమ యాత్ర అని. అలాగే ఒక మనం ఐడెంటిటీ కార్డు లాంటిది తీసుకున్నాం అనమాట పరిక్రమకి. అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. నర్మదేహర్ వాహన పరిక్రమలో మొదటి రోజు సంకల్ప అనంతరం ఇప్పుడే ఓంకారేశ్వర్ నుండి బయలుదేరాము. ఇప్పుడు మనం వెళ్తున్నది టోక్సర్ మీదుగా రావేర్ ఖేడి. రండి, రావేర్ ఖేడి వెళ్దాము ఈ మార్గం గుండా. నేను నర్మదా పరిక్రమ గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే, కొన్ని వీడియోలు ముందుగా చేయగానే కొంతమంది దత్తభక్తులు నాకు ఫోన్ చేశారు. అందరూ ఒకటే అడుగుతున్నారు, నర్మదా పరిక్రమ ఎందుకండి చెయ్యాలి అని. అయ్యా, నర్మదా పరిక్రమ దత్తభక్తులకి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే నర్మదా తీరం అంతా కూడా ఉత్తర తటమైన దక్షిణ తటమైన దత్తాత్రేయుల వారి కర్మభూమి అది. అందుకని మనం పరిక్రమ చేయాలి. నర్మదేహర్ పరిక్రమ వాసుల కోసం ఇక్కడ ఆగేటట్టుగా కాస్త స్థానం కూడా ఉంది, విశ్రాంతి స్థానం. ఇక్కడ చక్కటి శివలింగాన్ని చూడొచ్చు, నంది. అది కూడా ఏకంగా రావి చెట్టు మూలంలో. నర్మదేహర్ అమ్మవారు చూడండి ఎంత దివ్యంగా ఉన్నారో నర్మదా మాత. ఇది పగ్దండి మార్గం, అంటే కాలిబాట అన్నమాట. అవతల ఒడ్డు ఉత్తర తటం, అది ఇది దక్షిణ తటం. మనం ఉన్నది ఓంకారేశ్వరం నుండి బయలుదేరాం కదా. ఎంత దివ్యంగా ఉన్నారు చూడండి అసలు అమ్మవారు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళ. ఇక్కడ నీలకంఠేశ్వర మహాదేవ్ మందిర్ ఉంటుంది, చూద్దాం. అలాగే బాజీరావు గారిది ఆ సమాధి ఎలా ఉందో కూడా చూద్దాం. ఇద్దరికీ మనం జీవితాంతం ధన్యవాదాలు తెలియజేసుకున్నా తక్కువేనండి. ఈనాడు హిందుత్వం ఇంకా బతికుంది అని అంటే ఇద్దరే కారణం. ఒకటి, శ్రీకృష్ణదేవరాయల వారు. వారున్నంతసేపు యవనులు ఏమీ చేయలేకపోయారు. రెండవది, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అసలు వారి పోరాటాలు అంతా ఇంతా కాదండి. హైదరాబాదు దాటనివ్వలేదు. ఎంత కష్టపడి మళ్ళా వాళ్ళందరినీ పడగొట్టి మొత్తం భారతదేశాన్ని ఒకటి చేసిన వారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. కాబట్టి వారికి ఎంత ధన్యవాదాలు తెలియజేసుకున్నా తక్కువే. వారి ముఖ్య యోధుడు ఈయన బాజీరావు పేష్వా. ఈయన చేయని పోరాటం లేదండి. చివరి క్షణం వరకు కూడా పోరాడుతూనే ఉన్నాడు. ఈయన మహాయోధుడు. బాజీరావు రణనీతి ఎప్పటికీ కూడా యవనులు అర్థం చేసుకోలేకపోయారు. అంతటి మహావీరుడైన హనుమంతుల వారు ఉన్నారు.
జై బజరంగ్ బలి. ఇక్కడ రాసింది చూడండి. ఇంకో యుద్ధానికి సన్నద్ధమై వెళ్తూ ఆయన జాగీర్ ఇది, ఆయన జాగీర్ ఖర్గోనేలో ఆయన జాగీర్ ఇది. ఈ స్థానానికి వచ్చేటప్పటికి ఆయనకి విపరీతమైన జ్వరం వచ్చి కొద్ది రోజుల్లోనే ఆయన దేహం చాలించడం జరిగింది. ఈ బృందావనం ఇక్కడ ధర్మశాల కూడా ఉందట. ఆయన జ్ఞాపకార్థం నిర్మించారని లోపలికి వెళ్ళి చూద్దాం రండి. రావేర్కేడి నర్మదా నది తీరాన శ్రీమంత్ బాజీరావు పేష్వా సమాధి. దిస్ ఛత్రి is believed to contain the ashes of the Peshwa Bajirao who died in 1740 AD. ఇది వారి సమాధి. ఇది ఒక ధర్మశాల ఒకనాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండట్లేదు. ఇక్కడే ఒక నీలకంఠ మహాదేవ్ మందిరం ఉండాలి. నీలకంఠ మహాదేవ్ మందిర్ అయితే మనకి దొరకలేదు, చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు. అందుకనే ఇంక ఇప్పుడు ఇక్కడి నుండి బకావా బయలుదేరాం. బకావాలో నర్మదా నదీ తీరాన దొరికిన శిలలతో దివ్యమైన శివలింగాలను అక్కడ చెక్కుతారు శిల్పులు. ఆ శివలింగాల్లో ఒక శివలింగం మనం ఇప్పుడు కొని దాన్ని మనతో పాటు పరిక్రమలో తీసుకువెళ్ళి శ్రీ చూడామణి మహారాజు గారి దివ్య సన్నిధానంలో సమర్పించాలి. బకావాలో ఉన్నాం. ఇక్కడంతా కూడా నర్మదా నది తీరాన దొరికే రాళ్లతోటి శివలింగాలు తయారు చేస్తూ ఉంటారు. ఇదో కర్మాగారం. ఇప్పుడే చూడామణి మహారాజ్ వారి కోసం అని చెప్పేసి ఒక శివలింగం తీసుకోవడం అయింది. మనం నర్మదేహర్ నర్మదా పరిక్రమ దక్షిణ తటంలో ఒక ముఖ్యమైన ప్రదేశానికి చేరుకోబోతున్నాం. అది ఏమిటి అంటే తేలీబతియాన్. తేలీబతియాన్ అంటే శ్రీ సియారాం బాబా వారి ఆశ్రమం. వారు జీవించి ఉన్న అవధూత. వారి దర్శనం కలిగిందంటే ఇంకా మన జన్మధన్యమే. రండి తేలీబతియాన్ వెళ్ళొచ్చేద్దాం, దర్శనం చేద్దాం సియారాం బాబా గారి ఆశ్రమం.